నమస్తే, నేను ప్రియా. మెగా న్యూస్ కి స్వాగతం. భూ కబ్జాదారు నుండి మాకు న్యాయం కావాలి. మమ్మల్ని మోసం చేసిన భూ కబ్జాదారులు నిలదీస్తే చంపుతాని బెదిరిస్తున్నాడు. మా భూమి మాకు రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్న బాధితులు హెచ్ఆర్సీకు, డీజీపీకు, మల్కాజ్గిరి కమిషనర్కు కమలాకర్ రెడ్డిపై ఫిర్యాదు. హైదరాబాద్లోని హైదరాగూడ అత్తాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ అంబర్పేట ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీనివాస్, ఎడ్ల బాబురావు, ఎడ్ల అశోక్లు ముగ్గురు అన్నదమ్ముళ్ళు. వీరి తండ్రి నుండి సంక్రమించిన ఆస్తి సర్వే నంబర్ 33/10, 33/11 చెంగిచెర్లలో 22 ఎకరాలకు గాను వీరు వెంచర్ వేశారు. అందుకు గాను 444 ప్లాట్లను ఈ ముగ్గురు అన్నదమ్ములు అంబర్పేట ప్రాంతానికి చెందిన కమలాకర్ రెడ్డి అనే వ్యక్తికి కమిషన్ బేస్ పైన ప్లాట్లు విక్రయించేవారు. కమలాకర్ రెడ్డి తెలివిగా ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడైన శ్రీనివాస్ నుండి ఒరిజినల్ పత్రాలు నమ్మించి 47 ప్లాట్లను సుమారు 10,300 చదరపు గజాలు ఎవరికీ తెలియకుండా ఎడ్ల శ్రీనివాస్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 47 ఫ్లాట్లను కాచేశాడు. ముగ్గురు అన్నదమ్ములు కమలాకర్ రెడ్డిని నిలదీస్తే రౌడీలు, గూండాలతో బెదిరిస్తూ రాజకీయ అండబలంతో కోర్టులో వేసిన దావాను కూడా తప్పు పట్టించి ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను, సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని మీడియా సమావేశంలో వ్యక్తపరిచారు. నమస్కారం. కమలాకర్ రెడ్డి అని నా పేరు బాబురావు, బాబురావు. మేము ముగ్గురం అన్నదమ్ములం, అంటే శ్రీనివాస్, అశోక్ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మేము ముగ్గురం కలిసి ఈ ప్లాట్లకు అమ్మకానికి పెట్టినప్పుడు కమలాకర్ రెడ్డి అనేదానికి కమిషన్ బేస్గా అతనికి ఇచ్చాము. ప్లాట్ ఇస్తే అమ్ముతుండే మాకు కమిషన్ ఇస్తుండే. అయితే ఈ 22 ఎకరాల భూమిలో 444 ప్లాట్ చేసి ఆయన ఇస్తుంటే ఆయన అగ్రిమెంట్ వాళ్ళకి చేస్తే మా డాక్యుమెంట్స్ కూడా ఆయన దగ్గర ఉండిపోయినందుకు నడిపించినాం. 90% అయిపోయింది కదా, ఇంకేందని మేము ఊరుకున్నాం. ఇంకోటి ఏం చేసిందంటే మనే నమ్మకం నమ్మించి మనే సంతకం ప్రొసీజర్ చేసి డాక్యుమెంట్ తయారు చేసి 47 ప్లాట్లు, మిగిలిన 47 ప్లాట్లు వేరేలోకి అమ్మకాన్ని పెట్టినాక మాకు తెలిసిన తర్వాత ఇది ఎక్కడికి వస్తుంది, కోర్టుకు కేసు వేస్తే కోర్టులో వేరే పత్రాలు పెట్టి వాళ్ళు చేసి దాన్ని కోర్టుకు మోసం చేసి మాకు ఆ కేసు ఇంకెక్కడ కాకుండా 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కేసు నడుస్తుంది. ఆ కేసు అట్లనే నడుస్తుంది. అన్ని ప్లాట్లు 47 ప్లాట్లు అమ్ముకున్నాం. కోర్టుకు పోయినాం, ఎక్కడ న్యాయం జరగలేదు. మీడియాకి చెప్పినాం, అక్కడ చెప్పినాం, పోలీస్ స్టేషన్ ఎక్కడ పోయినా జరుగుతలేదు. మీరు మాకు న్యాయం చేస్తారని మీ ముందు మేము చెప్పుకోవడానికి మేము కారణం. ఎందుకంటే ఈ తప్పుడు పత్రాలతో అతను ఏం చేసిండో ఏమైందో కోర్టు నుంచి కూడా కాలేదు మాకు. కారణందుకు మీరు మేము సహకారంతో మాకు న్యాయం చేస్తారని మేము నమ్మి మా ధోరణి మీకు చెప్తున్నాం. స్థలం ఎక్కడిది? చెన్నైచెర్ల సర్వే నంబర్ 13/10, 13/11 చెన్నైచెర్ల 22 ఎకరాల భూమి. కమలాకర్ రెడ్డి ఏంటంటే అతను ప్లాట్ వేస్తాడు, మాకు అమ్ముతున్నాడని తెలుసు అని సుమారుకు వచ్చినప్పుడు మేము చేసినట్టు కమలాకర్ రెడ్డికి ప్లాట్ చూపించినాం. అగ్రిమెంట్ ఏం చేయాలి, కమిషన్ బేస్ ఏ అగ్రిమెంట్ లేదు, ఏ పేపర్ లేదు, ఉట్టి మాట ఓరల్. ఈ ప్లాట్ అమ్మితే ఎంత వస్తే మాకు తీసుకున్నాం, ఆయనకి ఇచ్చినాం. మేము ప్రొసీజర్ కోర్టులో కేసు నడుస్తుంది కదా, కేసు అయిపోతుంది. అయిపోయినాక ఏదైనా చేద్దాం అనుకుంటే కోర్టులో కేసు అవుతుంటే అమ్ముకున్నాడు, చేసిండు, పైసలు తీసుకున్నాడు. ఆ కేసుకు సంబంధం కమలాకర్ రెడ్డి శ్రీనివాస్ అయితే మన్నయ్యకు మేము ఇద్దరం కలిసి జీపే ఇచ్చాం. మన్నయ్య రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఆయన సిగ్నేచర్ ప్రొసీజర్ చేసి 47 ప్లాట్లు అమ్ముకున్నాం. 10,300 గజాలు జాగా అమ్ముకున్నాడు. వేరేలోకి అమ్ముకున్నాడు. ఆయన పేరు మీద ఏం లేదు, బిడ్డల పేర్లు, వాళ్ళ పేరు, వీళ్ళ పేరు పెట్టి గిఫ్ట్ చేసి మేము మాట్లాడినప్పుడు చూద్దాం అన్నాడు. తర్వాత మీరేమో చేసుకో, మీ దగ్గర అంత మా దగ్గర వచ్చేందుకు
అంటే ఆయనకు రాజకీయ పార్టీ వాళ్ళ వీళ్ళ పైసలతోని వాళ్ళని వీళ్ళని మెయింటైన్ చేసి నమ్మించి చేసి అది చేసి చేస్తున్నారు. మరి మీరు అడిగితే మన మీతో ఏమన్నా హ్యాండిల్ చేయడం దాడి మా దగ్గర ఏం చేసినట్టు మేము అడిగితే మా అన్నయ్య మీదకి మనుషులను పంపించి ఫ్లాట్లు అక్కడ కబ్జా చేయడానికి వేరే మనుషులను పంపించి భయభ్రాంతులను చేసి అది చేసి ఇది చేసి కొంత ఇది చేసి ఎక్కడ ఉంటారు కమలాపేట? కమలాకర్ అంబర్పేట 6 నంబర్. మీరు అమర్పేట. మేము అంబర్పేట. ఏం బ్యాంక్ కావాలి? బ్యాంక్ సంబంధించిన కాగితం ఆ? మాకు ఫస్ట్ ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు కమలాకర్ దగ్గర ఉంది డాక్యుమెంట్స్ ఒరిజినల్